చేయడానికి సిద్ధం. ఆ రోజు నెహెమ్యా దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయాడండి ప్రార్థన ద్వారా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రభువు కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు అంటున్నట్లయితే ప్రభువు నీకు తెలియచేస్తాడు నువ్వేం చేయాలో. అలా జ్ఞాపకం చేస్తున్నా, నెహెమ్యా అన్నీ ఉన్నవాడు, అయినప్పటికీ ఆత్మీయతను మాత్రం నిర్లక్ష్యము చేయలా. అన్నీ ఉన్నవాడే, అయినప్పటికీ దేవునికి తనకు మధ్య ఎటువంటి ఎడము రానివ్వలా. అన్నీ ఉన్నవాడే, అయినప్పటికీ అవినీతికి తన జీవితంలో చోటు ఇవ్వలా. ఎందుకంటే దేవుడు ఒక బానిసగా ఉన్న నెహెమ్యాను బహుగా హెచ్చించి రాజు బహుగా నమ్మేటటువంటి స్థానానికి నా దేవుడు తీసుకెళ్ళాడు. నమ్మక ద్రోహం ఎలా చేస్తాను? దయచేసి గమనించండి. నువ్వు మొదటిగా దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయడం సాధ్యము కాదు. ఈ మాట మీకు అర్థమైందా? నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయడం సాధ్యము కాదు. నీ పక్కన ఉన్నటువంటి వాడు నీకంటే ముందుగా వచ్చే లైన్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాడు. వాడి మీదకి నువ్వు రైమని వెళ్ళిపోయి వాడిని పక్కకు నూకేసి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళిపోయావు అనుకో, వాస్తవంగా ట్రాఫిక్ రూల్స్కి చట్టానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావా? మొదట చెప్పు. ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళావు? నీతిని న్యాయాన్ని మొదటిగా స్థాపించింది ఎవరు? దేవుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి, చూద్దాం రండి ఏముందో అక్కడ. ఒక మాట చదవాలి. 15వ అధ్యాయం లోకాసు వార్తలో 15-18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును. ఏమంటున్నాడు? మొదటిగా ఎవరికి వ్యతిరేకం? అర్థమైందా? నువ్వు పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, నిన్ను నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు మొదటిగా నువ్వు చేస్తుంది ఎవరికి వ్యతిరేకంగా నువ్వు తెలుసా? దేవుడు. అదే చెప్తున్నా, మొదటిగా నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయడం సాధ్యము కాదు. మొదటిగా నువ్వు దేవుణ్ణి మోసగించకుండా మనిషిని మోసగించడం సాధ్యము కాదు. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. దయచేసి వినండి. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తున్నా, ఎప్పుడు పాపం చేస్తున్నా, ఎప్పుడు అవినీతికి నువ్వు తావిస్తున్నా, అపవిత్రమైన పని చేస్తున్నా, ఎవరితో చేస్తున్నా, మొదటిగా ఎవరిని మోసం చేస్తున్నా, ఎవరిని దగా చేస్తున్నా, వినో, మొదటిగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఎందుకని? ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆయన. ఈ ప్రపంచం యొక్క మనుగడ కొరకు నీతిని, న్యాయాన్ని, నియమాన్ని నిర్ణయించింది ఆయన. నువ్వు నీతిని, న్యాయాన్ని, ఆయన నిర్ణయించినటువంటి నియమాలను మీరే ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా మొట్టమొదటిగా దేవుని చట్టము ఎదుట నువ్వు నేరస్తుడివి. ఆ తరువాతే భూమి మీద నువ్వు నేరస్తుడివి. అర్థమైందా? మొదటిగా దేవుణ్ణి మోసం చేయకుండా ఈ లోకంలో ఎవరిని మోసం చేయలేవు. మొదటిగా దేవునికి నమ్మక ద్రోహిగా ఉండకుండా ఈ లోకంలో ఏ ఒక్కరికి నువ్వు నమ్మక ద్రోహిగా ఉండడం సాధ్యం కాదు. అనగా నువ్వు చేసే ప్రతి తప్పు, ప్రతి పాపం మొదటిగా ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావు తెలుసా? చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. కాబట్టే కదా నెహెమ్యా, అయ్యా, నీ నియమములను, నువ్వు మాకు అనుగ్రహించినటువంటి విధులను గై కొనకపోతిమి, నీకు వ్యతిరేకంగా మేము తప్పు చేశాం, నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం. నువ్వు వాస్తవంగా మనుషులకు కాదు వ్యతిరేకంగా నువ్వు మొదట పాపం చేస్తుంది, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఆ తరువాతే మనుషులకు వ్యతిరేకంగా. కాబట్టే ఈరోజు మనం అందరం కూడా పశ్చాత్తాపడాలి. తెలిసి తెలిసి మన జీవితంలో జరగనిస్తున్న ప్రతి పాపము నిమిత్తం ప్రభువు సన్నిధిలో గోజాడాలి. మన కుటుంబం రక్షించబడాలి అని అంటే ఖచ్చితంగా బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు నీ ఇంటి వారి కోసం కన్నీరు కార్చాలి. అవసరమైతే కడుపు మార్చుకొని మరీ
వాళ్ళను సంపాదించుకోవడం సాధ్యము కాదు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి ప్రార్థనలో